డ్రామా. జనరల్ గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్ గా జరిగేదే. కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు. సినిమా పక్కీలో డ్రామా ప్లాన్ చేస్తాడు. దత్తపుత్రుడేమో ఒక చోటుకి వెళ్తాడు, సొంత పుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు, ఈయన ఒక చోటుకి వెళ్తాడు. ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్లారు. బ్రహ్మాండ సెట్టింగ్ వేశారు, క్లాస్ రూమ్ లో కాదు బయట సెట్టింగ్ వేశారు. అద్భుతమైన సెట్టింగ్, సినిమా సెట్టింగ్ వేశారు. దానిలో సరే మా మీద విమర్శలు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడి, ఆ బోర్డులు ఎక్కడి, ఎన్ని ఎక్కడి, అక్కడ మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కాదని చెప్పమంటున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నోరా తాటి పట్టాని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? కాకపోతే ఒక్క స్కూలు బాగు చేసావా?